మీరు మంత్రిగా బాధ్యత స్వీకరించినో లేదో ఇసుక మీద ఉక్కుపాదం అని డే 1 నుంచి అంటున్నారు. మీరు చెన్నూరులో చెన్నూరు అంటేనే ఇసుక దందా ఎక్కువగా ఉంటుంది, అక్కడ మీరు కొంత స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? నేను 2023లో చెన్నూరులో గెలిచినప్పుడు నా మెయిన్ ముద్ద అదే ఉండే. అవును, ఈ శాండ్ మాఫియా ఏదైతే నడుస్తుందో చెన్నూరులో ఇది బంద్ చేస్తానని చెప్పి నేను ప్రజలకు మాట ఇచ్చినాను. నేను మంత్రి అవ్వక ముందే నేను ఎంత ప్రెషర్, ఎందుకంటే చాలా ప్రెషర్ ఉండింది. మనకు తెలిసిన వాళ్ళే వచ్చి చెప్తారు, సార్ కాంట్రాక్టర్ మనవాడు ఇది అది అని చెప్పి ప్రెషర్ చాలా ఉండేది. కానీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, దీంట్లో ఎవరైతే 2 థింగ్స్ అవుతున్నాయి ఈ ఇసుక మాఫియాలో. ఒకటి, ప్రభుత్వానికి సరిగా పన్ను రావటం లేదు. కస్టమర్ ఎవరైతే ఎండ్ యూజర్ ఉందో ధర ఎక్కువ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏముండాలి, కామన్ మ్యాన్కి ఇసుక ప్రైస్ తక్కువ ఉండాలి, ఏదైతే పన్ను రావాలో అది రాష్ట్ర ప్రభుత్వం రావాలి. సో దీన్ని చేసే బాధ్యత యాజ్ మైనింగ్ మినిస్టర్ నాకు ఉంది. కానీ నేను ఎమ్మెల్యేగానే నేను నా ఏరియాలో ఇంత ప్రెషర్ వచ్చినప్పటికీ కూడా ఈ ఇసుక మాఫియాని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు 6 రోజులలో మాకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు విపరీతమైన భ్రష్టాచారం ఈ శాండ్లో చేయడం జరిగింది. దీన్ని బంద్ చేయడం జరిగింది. నేను అయిన తర్వాత కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాను. 700 కోట్ల రూపాయలు ఏదైతే శాండ్ ఇన్కమ్ ఉందో దాన్ని 1000 కోట్లు చేయాలి, మళ్ళీ 1200 కోట్లు చేయాలి. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో అది సాధించడానికి అంటే ప్రభుత్వం ఇన్కమ్ ఓకే సార్, ప్రభుత్వం ఇన్కమ్ ఓకే, సాదాసీదా జనాలకు కూడా మీరు మీ స్టేట్మెంట్ కూడా కొంత ఊరట. ఇసుక మాఫియాకు ఉక్కుపదం అంటే చాలా హ్యాపీ. కానీ చెన్నూరులో మీరు అరికట్టగలిగినారు, రాష్ట్రంలో పొలిటికల్ ఇసుక మాఫియాను మీరు ఎట్లా అరికడతారు? సో వాట్ వీ హ్యావ్ డన్, ఎక్కడైతే శాండ్ బజార్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా హై లెవెల్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు అందరు కూడా మీ ద్వారా ఐఎమ్ గివింగ్ అ మెసేజ్ టు ఎవ్రీబడి, శాటిలైట్ ద్వారా ఎన్ని లారీస్ లోపలికి వస్తున్నాయి, ఎన్ని లారీస్ బయటకు పోతున్నాయి. సో ఇంతకుముందు అందరు చర్చించుకునేవారు, అరే వెహికల్స్ ఒక వెహికల్ మీద 10 లారీలు పోతున్నాయి అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ శాటిలైట్ డేటా ద్వారా మనకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ లారీస్ ఎన్ని పోతున్నాయి, ఎన్ని బయటకు వస్తున్నాయి, నంబర్స్తో సహా తెలుస్తుంది. ఇంకా ఫ్యూ మంత్స్లో ఈ సిస్టమ్ సెట్ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాండ్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ఈ సిస్టమ్ సెట్ అవుతుంది. సో ఈ సిస్టమ్ సెట్ అయినప్పుడు డెఫినెట్లీ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది, ఎండ్ కస్టమర్కి కన్జ్యూమర్కి. కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే ఇసుక రేటు పెంచినారు, ఇసుక కొరత ఉంది, స్కేర్సిటీ ఉంది అంటారు సార్? స్కేర్సిటీ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే కొన్ని చోట్ల టైట్ అయింది. కొన్ని దగ్గర ఎక్కడైతే ఇసుక ఉందో ఆ ఇసుకని రీఓపెన్ చేసేది ఉంది.